హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే గోరింటాకు వల్ల ఉపయోగాలు ఏంటో రుబ్బిన గోరింటాకి అండ్ కోన్స్ రెడీమేడ్ కోన్స్ వచ్చేస్తున్నాయి. వేరేయో రకరకాల కోన్స్ అంట. ఉమ్, రకరకాల కోన్స్ వచ్చేస్తున్నాయి. మనం ఫ్యాషన్కి ఇంట్లో టైం సెట్ అవ్వకపోవటానికి అవి రావటానికి మంచి బెనిఫిట్స్ ఉందని వాళ్ళు రకరకాల కెమికల్స్ వేసేసి కలిపేస్తున్నారు. అవి క్యాన్సర్స్ వస్తాయి, ఇతర దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయండి. చూసుకోండి, కొంచెం టైం తీసుకున్న పర్లేదు, కానీ నెలకు ఒకసారైనా మనం గోరింటాకు అన్నది ఆకు, గౌరింటాకు అంటాము, గోరింటాకు అంటాము, అన్నీ గోరింటాకండి. సో ఇది రుబ్బటానికి కూడా ఇంకోండి, అటు ముదురుది కాదు, ఇటు లేతది కాదు, అలాంటి ఆకు ఇంకోండి ఇలాగా కొంచెం చిలకాకు పచ్చ కలర్లో ఉంటుంది. అది కోసుకుంటే మనకి చాలా బాగా ఎర్రగా పండుద్ది. ఇది గోరింటాకు అంటే అండి, మనకి సోరియాసిస్ అది ఉంటుంది కదా, ఆ సోరియాసిస్ పైన నెలకి 2-3 సార్లు ఈ గోరింటాకు ఒక్కటే రుబ్బుకుని పలచని పూతలాగా ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకుంటే సోరియాసిస్ అన్నది కొంచెం కొంచెం తగ్గుద్దంటండి. అలాగే సోపు మచ్చలు అంటాం కదా, అవి తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు అన్నిటికి కూడా చాలా బాగా బెనిఫిట్ ఉంటుందండి ఈ గోరింటాకు వల్ల. ఈ గోరింటాకే కదా అని మీరు తీసి పాడేక్కర్లేదు. గోరింటాకు అంటే లక్ష్మీదేవి అండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు చేతులకి కాళ్ళకి నిండుగా గోరింటాకు పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందంట. ఇటు సైంటిఫిక్ పరంగా, అటు సాంప్రదాయబద్ధంగా, ఇటు మెడిసిన్స్ పరంగా కూడా మీకేటి ఇలా తలపోటు వచ్చేస్తుంది కదా, పాసు నొప్పి అంటారు, మామూలు నొప్పి, మైగ్రేన్, ఆ 3 తలనొప్పులు పోవటం కంటండి గోరింటాకు ఇలాగా రుబ్బుకుని పైన నుదుటి పైన ఒక పూతలాగా వేసుకుని ఒక 1/2 అవర్, పావు గంట ఉంచుకుని రిమూవ్ చేసేసుకుంటే అంటండి ఇట్టే పోద్దంటండి తలపోటు, మైగ్రేను, పాసు నొప్పి, మామూలు తలపోటు అన్నీ కూడా. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఏమి లేదండి, నాకు ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుందంటండి, చలవ చేస్తుందంట. మన ఆడవాళ్ళకి, స్త్రీలకి, అందరికీ అందం ఇంపార్టెంట్ కదా. ఈ అందాల్లో మన ఒంట్లో భాగంలో మన జుట్టు కూడా ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి ఇది గోరింటాకు పెట్టుకున్నప్పుడు అలా కొంచెం మిగిల్చుకుని ఆ ముద్ద ఇలాగా తలకి పెట్టుకుంటే 1 అవర్ ఆగిక తల వాష్ చేసుకుంటే అంటండి జుట్టు తెల్లబడదంట. చాలా బాగా వర్క్ అవుతుందంటండి. ఇప్పుడు ఇదే గోరింటాకుతో నేను పెట్టుకుంటున్నాను. గోరింటాకు తలకి పెట్టుకుంటాను అండ్ కాళ్ళకి చేతులకి కూడా పెట్టుకుంటాను. ఇదిగోండి, 1 కేజీ గోరింటాకు ఉంటుంది నా లెక్క ప్రకారం. ఈ గోరింటాకు తీసుకున్నాం. ఇందులో ఉట్లు, పుల్లలు, ఇంకోండి ఇలాంటి చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, అవి వేరేసుకుని హ్యాపీగా పుల్లలు బయట పాడేయాలి. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇదండి పాకు చెక్క, 2 పాకు చెక్కలు ఇలా కచ్చపచ్చగా పౌడర్గా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు, మనం టీ పొడి, ఈ 3 వేసుకుని మనం గోరింటాకు మిక్సీ పట్టి చూపిస్తాను. ఇంకోండి చూసారా, ఈ గోరింటాకు అన్నది ఎంత టిక్ గ్రీన్గా ఉన్నదో రుబ్బిన ముద్ద. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి గోరింటాకులో. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో చాలా ఎర్రగా పండుద్దండి. మా ఇంటి మహాలక్ష్మి అయిన గోరింటాకు మీకు రుబ్బుకుని ఎలా ఉందో షేర్ చేయండి నా కామెంట్స్ బాక్స్లో. ఉంటాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. లేకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్. టాటా, బాయ్, సీ యూ, కీప్ స్మైలింగ్.